చరిత్ర పుటాలలో ఇదొక ప్రత్యేకమైనటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని తెలియజేసినప్పుడు 12 మంది ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలని చీట్ల మీద పేర్లు రాసి, ఎవరికి ఏ చీటీ వచ్చిద్దో ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త పరిచర్య చేయాలని ఆలోచన కలిగి సీట్లు వేయగా, భారతదేశం వెళ్ళమని తోమాకి వచ్చింది. అయితే తోమా భారతదేశానికి వెళ్ళడానికి నిరాకరించి వెళ్ళలేదు. అయితే భారతదేశంలో ఒక ప్రాంతాన్ని ఏలుతూ ఉన్నటువంటి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. నేనున్నటువంటి నా దినాలలో గొప్ప గొప్ప కట్టడాలు, అందమైన కట్టడాలను కట్టించాలని ఉద్దేశించి తన యొద్ద మంత్రి అలాగే పనివారిని పిలిచి చక్కగా కట్టడపు పని చేయగలిగిన వారిని, జ్ఞానము కలిగిన వారిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. అయితే వారు దేశమంతా గాలింపు చేయగా నిపుణత కలిగి పని చేయగలిగిన వారు కనబడలేదు. అయితే వారు మరలా రాజు యొద్దకు వచ్చి, నీవు సెలవిస్తే మేము ఇతర దేశానికి వెళ్ళి చక్కగా చెక్కడపు పని చేయగలిగిన వారిని తీసుకుని వస్తాము అని అడిగిరి. అయితే రాజు వెళ్ళమని ఆజ్ఞాపించగా వారు తిన్నగా ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళిరి. అయితే వారు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు థామస్ ఒక ఓడని చక్కగా నిర్మించడం వారు కనుగొన్నారు. ఆ ఓడను నిర్మించినటువంటి ఆ థామస్ యొద్దకు వెళ్ళి, నీవు భారతదేశానికి రావాలి, ఇది రాజు ఆజ్ఞ అని చెప్పారు. అయితే తోమా భారతదేశానికి రావడానికి నిరాకరించాడు. నీకు ఎంత ధనము కావాలన్నా మేము ఇస్తాము, రాజు ఇస్తాడని వారు మాటలాడినా దానికి థామస్ ఒప్పుకోలేదు. అయితే బ్రతిమాలి, ఇది రాజు ఆజ్ఞ, నువ్వు తప్పకుండా రావాలని బ్రతిమాలి ఆ థామస్సుని తీసుకొని వస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో అది క్రీస్తు శకం 52వ సంవత్సరం తోమా క్రాంగ్నూరు ఓడరేవులో వచ్చి మలబార్ ప్రాంతంలో పరిచర్య చేశాడు. అయితే ఓడరేవులోనికి వచ్చిన తోమాకి అక్కడ సూర్య నమస్కారాన్ని చేస్తున్న ఒక వ్యక్తి తారసపడ్డాడు. అయితే థామస్కి అది విచిత్రంగా అనిపించి తనతో ఉన్నవారిని అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వారు సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నారు, ఇక్కడ దేవుని ఇలాగనే ఆరాధిస్తారు అన్నాడు. అయితే థామస్ ఆ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి థామస్ అడిగాడు, వాళ్ళు ఆరాధిస్తున్న ఆరాధ్యానికి వారు నీళ్లు అర్పిస్తూ ఉన్నారు కదా, ఆ నీళ్లు ఆ దేవుడు తీసుకుంటాడా అంటే లేదు నీళ్లు మళ్ళా తిరిగి వస్తాయి అన్నారు. ఆ దోశలలో సూర్య భగవానుడికి నమస్కారం చేసిన నీరు మరలా తిరిగి వెనుకకే వస్తున్నాయి అని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే అక్కడ చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తున్న దృశ్యాన్ని చూసినటువంటి థామస్ హృదయం చెలించిపోయింది. వెంటనే తాను నదిలోనికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకొని ఇలాగని ప్రార్థన చేశాడు, ఉన్న దేవ, సృష్టికి కర్తవైన కారణభూతుడమైనటువంటి దేవ, సృష్టికర్తను విడిచి వీళ్ళు సృష్టిని పూజిస్తూ ఉన్నారు, వీరు మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా నీ కార్యాన్ని జరిగించయ్యా అని ప్రార్థన చేసి తన దోశలలో ఉన్న నీటిని ఆకాశం వైపు విసరగా ఆ ఆకాశంలోనికి ఆ పైకి వెళ్ళినటువంటి నీళ్లు క్రిందికి రాలేదు. ఇది చూసినటువంటి బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు, ఇతడెవరు మనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడని నివ్వెరపోయారు. అయితే థామస్ అక్కడ నుండి ఓడరేవులో వచ్చి క్రాంగ్నూర్ ఓడరేవులో వచ్చి మలబార్ ప్రాంతంలో సేవా పరిచర్య చేసి 8 చర్చిలు కట్టించాడు. తర్వాత కేరళలో 16 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ తరువాత ఈస్టర్న్ వైపు తమిళనాడు మలపూర్లో ప్రవేశించి ఆ తరువాత ఈస్టర్న్ వైపు తమిళనాడు మాలాపూర్లో ప్రవేశించి అక్కడ ఒక స్త్రీ ఎంతో కాలం నుండి దయ్యము చేత బాధింపబడుతూ ఉండగా చూసి ఆమెని రక్షించాడు. చరిత్ర చెప్పింది థామస్ దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడని. అయితే ఈ సంగతి విన్న ఆ ప్రాంతాన్ని ఏలే రాజు కింగ్ మహదేవన్ థామస్ వచ్చి, నా భార్య నా బిడ్డ కూడా దయ్యము చేత పీడింపబడుతూ బాధపడుతున్నారు, వారిని కూడా రక్షించాలని ఆజ్ఞాపించాడు. ఈ మాట విన్నటువంటి థామస్ తిన్నగా రాజమందిరంలోనికి వెళ్ళి రాజు యొక్క భార్యను, రాజు యొక్క కుమార్తెను కూడా రక్షించగలిగాడు. అయితే థామస్ అక్కడ ఉన్నటువంటి దినాలలో రాజు చర్య థామస్ దృష్టికి వచ్చినప్పుడు రాజు చేసే పని మంచిది కాదు అని హెచ్చరిక చేశాడు.
దీనిని బట్టి రాజుకి అలాగే థామస్కి వాగ్వాదం జరిగింది. దేని కారణాన్ని బట్టి అసలు ఏం జరిగింది అని అంటే, రాజుకి కొంతమంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. వీరి కాకనే ఆ స్త్రీలను కాంక్షిస్తూ ఉండేవాడు రాజు. అయితే ఇది మంచిది కాదు అని హెచ్చరిక చేశాడు థామస్. దీనిని బట్టి ఆ రాజు కక్ష బూనాడు థామస్ మీద. థామస్ ఆ దేశానికి దేవుని పని నిమిత్తము వెళ్ళినా, లేక చెక్కడపు పని నిమిత్తము వెళ్ళినా పాపాన్ని చూసి తట్టుకోలేక అతను రాజైనా లేకపోతే ఉన్నతమైనటువంటి అధికారి అయినా కూడా నేను సత్యాన్ని చెప్తాను అని చెప్పేసి హెచ్చరిక చేశాడు. ఇది మంచిది కాదు, ఇది క్రమము కాదు, నీ కవిగిటి నుంచబడినటువంటి స్త్రీలు ఉన్నారు, వేరొక స్త్రీను ఆశించకూడదని హెచ్చరిక చేశాడు. కక్షపూరితుడైనటువంటి రాజు అక్కడున్నటువంటి బ్రాహ్మణులను పిలిపించాడు. వాళ్ళని పిలిపించి వారితో అన్నమాట, ఈ థామస్ ఎక్కడి నుండి వచ్చినవాడు మీకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు గనుక ఇతనిని లేకుండా చంపమని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణులని పురమాయించాడు ఆ రాజు, ఆ ప్రాంతాన్ని ఏలేటువంటి మహదేవన్ అనే రాజు. అయితే ఈ థామస్ ఒక కొండ గుహలో జీవిస్తూ ఉండేవాడు. థామస్ ఆ కొండ గుహలో ఒకనొక రోజున ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఆ సమయంలో యాంటిన్ డోరు కొండలో ఆయన నివాసం ఉంటూ ఉండేవాడు. ఆ కొండలోనికి వెలుతురు రావడానికి రంధ్రాలు ఉండేవి. అయితే ఒకరోజు, అది క్రీస్తు శకం 72వ సంవత్సరం, థామస్ యథావిధిగా తాను నివసిస్తున్నటువంటి గుహలో తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా దుండగులు కొంతమంది వచ్చి ఆ రంధ్రంలో గుండా వెలుతురులో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి థామస్ను చూశారు. అయితే బరిస ఈట తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నటువంటి థామస్ని వారి యొద్దున్నటువంటి ఈడతో పొడిచి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి తోమ ఆ గాయాలతోనే బయటికి వచ్చి సమీపంలో ఉన్న సెయింట్ థామస్ కొండ దగ్గర ఒక క్రాసు ఉండేది. ఆ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రాకుతూ వెళ్ళి, గాయాలతో వెళ్ళి, రక్తం కారుకుంటూ వెళ్ళి, దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సిలువను, అంటే రాతి సిలువను ఆలింగనము చేసుకొని ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా నా ఆత్మను నీ సన్నిధిలో ఉంచమని ప్రార్థన చేసి చనిపోయాడు. అది క్రీస్తు శకం 72వ సంవత్సరం. తోమా చనిపోయిన తరువాత ఆ ప్రాంతంలో దాదాపుగా ఇంచుమించు 93 సంవత్సరములు పరిచర్య ఆగిపోయింది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కొరకు రోషము కలిగి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింసింపబడతారు అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. తోమా అయితే దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా వెనుదిరగలేదు. సత్యము ఉన్నది ఉన్నట్లు బోధించాడు. దేవుని నామాన్ని బట్టి గొప్ప కార్యాలు చేశాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. సవాల్కరంగా అక్కడ భక్తిని, బ్రాహ్మణ్స్ మధ్యలో సవాల్కరమైన భక్తిని కొనసాగించాడు. తద్వారా సత్యాన్ని బ్రతుకకుండా అక్కడున్నటువంటి ప్రజలు అతన్ని హతమొందించారు. ఇంతటితో థామస్ జీవిత చరిత్ర ముగియబడింది.